మా అసోసియేషన్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు సభ్యులు. మా అసోసియేషన్పై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు కలెక్టివ్ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టివ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అసోసియేషన్లో అక్రమాలు జరగలేదన్నారు తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు. గతంలోని మనస్పర్ధాలను పక్కనబెట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలను సక్సెస్ చేయడానికి కృషి చేస్తామన్నారు నరేష్, మా అధ్యక్షుడు శివాజీ రాజా. కొన్ని సమస్యలు వచ్చినాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ అని పెట్టుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయాలి అని అనుకున్నాం. అట్లా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కూడా. యాజ్ ఫర్ ఎస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ కన్సర్న్, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి కరెక్ట్గానే వచ్చినాయి. ఇదంతా కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మేమందరం కూర్చుని దాన్ని మాట్లాడి కూలంకషంగా చర్చించి ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుని whatever agreement they have signed for has happened, and that money is completely with us. There is no doubt about it. So what happened amongst the event managers, we are not there to sit and sort out. Those things will be sorted out, and how they have to be handled, they'll be handled at a future point of time. But that has dani valla Movie Artists Association ki ఏ విధమైన లాస్ రాలేదు. కలుసుకోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. గతః రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ అనేది రామారావు గారు, నాగేశ్వర గారు ఫోటోలు పెట్టుకొని ఇవాళ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు దానికి ఉన్నారు, చీఫ్ అడ్వైజర్గా సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. మేమందరం కలిసి పనిచేస్తున్నాం. సిల్వర్ జూబ్లీని సక్సెస్ చేయడం ప్రధానమైనటువంటి మా ప్రయత్నం. సక్సెస్ చేస్తాం. నేను 1వ తారీఖు నుంచి ఆఫీసు జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ ఫారెన్ టూర్స్ కూడా బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి స్పష్టంగా వెళుతుంది. వీళ్ళంతా లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం అంతా చూసి దీంట్లో ఏం జరగలేదని చెప్పారు. సంతోషంగా ఉంది. ఇక నుంచి ముందు మహేష్ బాబు గారి ప్రోగ్రాం కానీ, ప్రభాస్ గారి ప్రోగ్రాం కానీ అందరం కలిసి గట్టిగా చేసుకుంటాం. మాకు కావాల్సింటే పేదలకు సహాయం చేయటం,